యాలగూడ గ్రామాల పరిధిలో పలు టౌన్షిప్ నివాసులు ఆర్ఎంసీ ప్లాంట్ పొల్యూషన్ తో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు బిల్డర్లు ఏర్పాటు చేసుకున్న రెడీమిక్స్ ప్లాంట్ కారణంగా వచ్చే దుమ్ము, శబ్ద కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని మణికొండ మున్సిపల్ కమిషనర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నోటీసులు ఇచ్చిన ఆర్ఎంసీ ప్లాంట్ రాత్రి పగలు తేడా లేకుండా నడుస్తోందని స్థానికులు ఆవేదన చెందారు. వెంటనే ఆర్ఎంసీ ప్లాంట్ ను మూసివేయాలని మైహోం చౌరస్తా వద్ద టౌన్షిప్ వాసులు ఆందోళన చేశారు. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు వీరికి మద్దతు తెలిపాయి. ఈ ధర్నాకు మైలార్దేవపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి మద్దతు పలికారు. వాస్తవానికి ఇది మా ఒక్క విషయం కాదు, ఈ చుట్టుపక్కల మొత్తం రేడియస్ అంతా కూడా పొల్యూషన్ జోన్ లా తయారవుతుంది. ముఖ్యంగా మాకు 2 అపార్ట్మెంట్ కి ఎదురుగా ఉన్నటువంటి ఆర్ఎంసీ ప్లాంట్, వాసవి అట్లాంటిస్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్టీసీ కంపెనీ అనే వారు ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టి రన్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఒకసారి ఇట్లనే కంప్లైంట్లు పెడితే 2022 డిసెంబర్ లో క్లోజ్ చేశారు. మళ్ళీ 2023లో మళ్ళీ స్టార్ట్ చేయబోతుంటే మళ్ళీ మేము పీసీబీ వారిని అడిగాము. వాళ్ళు వచ్చి చూసి మేము ఇవ్వట్లేదండి, మీ అందరికి అభ్యంతరం ఉంటే ఇవ్వమని చెప్పారు. మేము కూడా చెప్పాము, మీరిచ్చే కాపీల్లో, మీరిచ్చే పర్మిషన్ లెటర్స్ లోనే ఉంటాయి. ఒక పాయింట్ ఉంది, పబ్లిక్ గానా వద్దంటే, నియర్ బై కమ్యూనిటీలో వద్దంటే ఇవ్వకూడదని క్లియర్ గా పాయింట్ ఉంది. అందులో అది బేస్ చేసుకుని మీరు ఇవ్వకూడదండి. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఆ కాపీ మాకు ఇవ్వండి, మీ పై అధికారి దగ్గరికి వెళ్తాము, కోర్టుకి వెళ్తామని కూడా చెప్పాం 2023 ఆగస్టులో. అయినా గానీ అప్పుడు మాకు సర్ది చెప్పి పంపించి 2023 ఎలక్షన్ మూవ్మెంట్ లో డిసెంబర్ లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. మేము మొన్న స్కూల్ ఓపెన్ అయిన కానీ చూస్తుంటే మా స్కూల్ బస్సులు మేము రావని చెప్తున్నారు ఈ రోడ్ లోంచి. ఎందుకని మేము అందరం ఎంక్వైరీ చేస్తే ఈ రోడ్ అంతా ఫుల్లీ డ్యామేజ్ అయ్యింది. పిల్లలు వేరే అపార్ట్మెంట్ తీసుకొచ్చే పిల్లలు పొద్దున్నే టిఫిన్ చేసి పాలు తాగి బయలుదేరి స్కూల్ పిల్లలకి వామిటింగ్స్ అవుతున్నాయి ఆ డస్ట్ కి, ఆ రోడ్డు కండిషన్ వల్ల అని చెప్పానంటే, ఈ రోడ్డుని మేము 1 వే చేసుకుని 2 వే చేసుకుని మేము ఇందులో రావడం, ఇందులోనే వెళ్తామండి. మార్నింగ్ 70 నుంచి 80 స్కూల్ బస్సులు వస్తాయి. గాడి ఏమో ఫినెక్స్ అని